మెంబర్స్ మేకప్ ఆర్టిస్టులు అయితే ఇలా ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట. కొడుకుని చేయించుకోవచ్చు. సాగుతుంది మీకు అలాగా. మాటలు కూడా రావట్లేదు నువ్వు వచ్చిన ఆనందం. బా ఏం వాడకవయ్యా. అప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉండేదాన్ని. నన్ను చూపించకండి. జనాలకి ఎలా కనిపిస్తుంది, ఏలియన్లా కనిపిస్తా. మీరు కూడా ఎప్పుడు పాజిటివ్ గానే ఉండండి. అది ఎంత నెగిటివ్ సిచ్యువేషన్స్ అయినా సరే యూ షుడ్ బి పాజిటివ్. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇందాక వీళ్ళు కూడా భయపడ్డారు, లెన్స్ లో వేసుకున్నాను ఏంటి అని చెప్పి. నా ఈట్ మీద కూడా పడుతుంది రాని. సో దిస్ ఈస్ మై ఫైనల్ లవ్. అండ్ మేము కలుసుకోబోతున్నాం అని చెప్పాం కానీ కలుసుకున్నాం లేదు మీకు తెలియదు కాబట్టి టాయింగ్. అరే నిజంగా నేను హ్యాపీ కాదురా. నేను వాడిని ఏం అనలేను ఫర్ ష్యూర్. చూశాను కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. అన్నయ్య లేడే అనే ఇష్టం ఉండిపోయింది. సో ఆ లోటుని తీరుస్తూ ఉంటారనమాట. చెప్పాను కదా ఫన్, లవ్లీ, క్యూట్, బ్యూటిఫుల్ అన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలు అని. హలో, ఫస్ట్ అమ్మాయి దానిలో కేబీకేజీలో ఫస్ట్ కిలాడి గర్ల్. కిలాడి లేడీలో వన్ ఆఫ్ ది బెస్ట్ లేడీ నాకు తెలిసి. ఒక 8 మంది ఉన్నారా మీరు? 8 మంది పని పాట లేకుండా ఉన్నారు. వీళ్ళు కూడా. నెక్స్ట్ అవుట్ఫిట్ కోసం అవుట్ఫిట్ మారుతుంది కదా అని మేకప్ కూడా మార్చాను నేను. ఇలా అక్కలు ఫ్యామిలీ మెంబర్స్ మేకప్ ఆర్టిస్టులు అయితే ఇలా ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట. కొడుకుని చేయించుకోవచ్చు. సాగుతుంది మీకు అలాగా. మాటలు కూడా రావట్లేదు నువ్వు వచ్చిన ఆనందం. బా ఏం వాడకవయ్యా. షీఈస్ వినమ్మా, మీ అందరికీ తెలుసు నా స్టోరీస్ లో అన్నిట్లో ఉంటుంది. మై సిస్టర్. అబ్బా ఎవరైనా ఇలా కొడుకుని మేకప్ హెయిర్ చేయించుకుంటారా? హెయిర్ చేయించుకోరు కొడుకుని. బట్ చెప్పా కదా మన వాళ్ళు అయితే ఇలానే ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఐ లైక్ దిస్ ట్రీట్మెంట్. నీకు బాగానే పని జరుగుతుందిగా. ఐ లైక్ దిస్ ఇలా రెడీ అవ్వడం. సో విన్నామా మేకప్ టిప్స్ చెప్పు మా వాళ్ళకి ఏమన్నా. మా ఇష్యూలాగా కాకుండా టైంకి పడుకోండి, డార్క్ సర్కిల్స్ తెచ్చుకోకండి. అదే చాలా పెద్ద టిప్. సో నేను పడుకుంటా. కొరియన్ సిరీస్ చూడండి కానీ రాత్రి పూట చూడకండి. సో నేను మేకప్ టిప్స్ చెప్పన్నా. బాగా వాటర్ తాగండి, ఐషులా కాకుండా కొంచెం హైడ్రేటెడ్ ఉంటారు. అన్నీ నేను కాకుండా అని చెప్తావేంటి? వాళ్ళకి తెలుసులేదు. నేను చాలా వీడియోస్లో చెప్పాను అనమాట. వాటర్ తాగనా? నేను తాగను, మీరంతా తాగండి అని ఎన్ని వీడియోస్లో చెప్పా, చాలా వీడియోస్లో చెప్పా. అసలు ఎక్కువసేపు ఇలా పడుకొని నేను బ్లాగ్ చేయలేను అని కూర్చుంటాను. వీడి డెడికేషన్ పడుకుని. ఇక నా పెళ్లి మొత్తం ఐషులా. అప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉండేదాన్ని. నన్ను చూపించకండి. ఐషులా జూమ్ చేసి ఇంట్లో ఫోటోలు చూపించండి. మచ్చానా? నేను ధను అని పిలవను, మచ్చా అని పిలుస్తా. ఓకే, మచ్చా గర్ల్ ఫ్రెండ్ పేరు ఆక్సిజన్ అని ఉంటుంది కాంటాక్ట్ లో. అవునవును, నీ పిల్ల పేరు ఫుల్ ఏడిపించాను నేను. ఇప్పుడు టిప్ చెప్పు. సో ఒక చిన్న ప్రో టిప్ ఏంటంటే, నార్మల్గా మేకప్ వేసుకున్నప్పుడు అండర్ ఐస్లో వెళ్ళి మనకి ప్రోడక్ట్ కూర్చుంటుంది కదా, సో క్రీజెస్ కనిపిస్తాయి ఇక్కడ. ఆర్ కొందరికి స్మైల్ లైన్స్ వస్తాయి, మా ఇషికా స్మైల్ లైన్స్ రావు. సో ఇట్లా క్రీజెస్ కూర్చున్నప్పుడు ఇలా ఒక ఇయర్ బడ్తో ఆ ప్రోడక్ట్ని తీసేయాలి. లైట్గా తీసేసి సో ఇట్లా ప్రోడక్ట్ పోతుంది. కప్ బాగా చూడు పైకి. జనాలకి ఎలా కనిపిస్తుంది, ఏలియన్లా కనిపిస్తా. సగం సగం మేకప్, సగం కనిపిస్తుంది. క్రీజ్ లైన్స్ పోయింది, ఇక్కడ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ లైన్స్ లేవు. సో ఇట్లా క్రీజ్ లైన్స్ తీసేసి ఆ తర్వాత పౌడర్తో సెట్ చేసుకోవాలి. ఇక్కడ గ్రే ఇంకా ఉంది. సో
అదర్వైజ్ గ్రేగా రాకూడదు అంటే మనం యూజ్ చేయాల్సిన కరెక్టర్ షుడ్ బి డార్కర్. ఒక షేడ్ డార్కర్ దెన్ యువర్ స్కిన్ టోన్. సో నేనేం చేశాను అంటే లైటర్ షేడ్ ఇచ్చాను, అందుకని అది అలా అయింది. సో అందుకని డార్కర్ షేడ్ మనం యూజ్ చేయాలి. ఇట్లా డార్క్ షేడ్ వేసుకోవాలి. కానీ చాలా మినిమల్ ప్రోడక్ట్ వాడాలి. కొంచెం ఆరెంజ్ వేస్తే మళ్ళీ సెట్ అవుతుంది. ఆరెంజ్ వేస్తే స్కిన్ టోన్ మారుతుంది. నాకు వచ్చిన పిచ్చి పిచ్చి ట్రిక్స్ అన్ని యూజ్ చేస్తుంటాను. మేకప్ ఆర్టిస్ట్ లేనప్పుడు ఇప్పుడు మా విన్నమ్మ ఉంది కాబట్టి ప్రొఫెషనల్. విన్నమ్మ గుర్తుందా? స్టార్టింగ్ నేను చెప్తా స్టార్టింగ్లో ఇట్స్ బీన్ 4-5 years. 5 years. సో 5 years బ్యాక్ మేము ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట. అయితే నేను రెడీ అవుతున్నప్పుడు సీరియల్ కానీ షోస్కి కానీ షూట్స్కి రెడీ అవుతున్నప్పుడు పక్కనే కూర్చునేది. అషమ్మ ఇది ఎలా యూజ్ చేయాలి, అషమ్మ ఇది ఎలా యూజ్ చేయాలి అని అడిగేది అనమాట. అంటే ఐ కింద ఏం వేసుకోవాలి, ఏ ప్రోడక్ట్ వాడాలి ఇలా అడిగేది. అలా కట్ చేస్తే విత్ ఇన్ 4 years, ఇప్పుడు నువ్వు 2 years నుంచి చేస్తున్నావు కదా, 3 years తర్వాత ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయింది. ఇప్పుడు నేను అడుగుతా, వినమ్మా ఏ ప్రోడక్ట్ కొనుక్కోవాలి, వినమ్మా ఏది యూజ్ చేస్తే బాగుంటుంది అని. సో పీపుల్ చేంజ్, టైం చేంజ్. అందరూ ఈ కొటేషన్లు వేరే వేరే వాటికి వాడతారు, బట్ యా రైట్ కొటేషన్ రైట్ పర్సన్స్. ఫస్ట్ టైం పాజిటివ్గా వాడేవా కొటేషన్? యా అందరూ నెగిటివ్గా వాడతారు కదా. నేను ఎప్పుడు పాజిటివ్ కాబట్టి అలా పాజిటివిటీని స్ప్రెడ్ చేసుకుంటా. మీరు కూడా ఎప్పుడు పాజిటివ్గానే ఉండండి. అది ఎంత నెగిటివ్ సిచ్యువేషన్స్ అయినా సరే యూ షుడ్ బి పాజిటివ్. నేను చెప్పింది కదా. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అప్పుడు కొంచెం హ్యాపీగా ఉండొచ్చు, లేకపోతే బతుకు ఎందుకు బతుకుతున్నాం రా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎక్స్పీరియన్సెస్, లైఫ్ ఎక్స్పీరియన్సెస్. సో ఇప్పుడు పై చూస్తే తమ్ముడు ఇందాక వీళ్ళు కూడా భయపడ్డారు, లెన్స్లో వేసుకున్నాను ఏంటి అని చెప్పి. అదే పై చూడు. అనుకోవాలని ఇయర్ బడ్సా ప్రైస్ కాస్ట్ ఒకటి 200 rupees. ఫర్ ఓన్లీ అన్నపూర్ణ స్టూడియోస్. ఫోన్ పే ఉంది 9566. అరే ఎల్లరా అదే. ఓకే, ఇప్పుడు మా ఇల్లు నవ్వేసింది. సో ఇంకా నేను పౌడర్తో సెట్ చేయలేదు కాబట్టి అయినా కూడా లైన్స్ ఎక్కువ పడలేదు. ఎందుకు అంటే నేను ఇందాక రిమూవ్ చేసిన వల్ల. ఒకసారి ఇప్పుడు నేను సెట్ చేసే వరకు మీరు నవ్వకుండా ఉంటే మేడం గారు నవ్వకే ఈ రోజుకి మేకప్ అవుతుందా? అయిపోయింది ఆల్మోస్ట్. నువ్వు నవ్వకుండా ఉంటే అయిపోతుంది. చూసావా ఎంత క్యూట్గా నవ్వకపోతే. నవ్వకే నేను మాట్లాడట్లా, ఐమ్ క్విట్టింగ్ మౌనరథం నుంచి. నువ్వు మేకప్ ట్యుటోరియల్ చేస్తున్నావు, చిట్కా చెప్పట్లేదా? ట్యుటోరియల్ చూపిస్తున్నావు నువ్వు. సో యా అలా అన్నమాట. విన్నామా, నేను అందరిని అడుగుతున్నా. సో నాకు నచ్చినది ఏంటి, నచ్చనిది ఏంటి, నచ్చనిది ఏంటి? ఏమో సార్ నాకు కనపడదు. బట్ ఇప్పుడు ఆలోచించుకోవాలి. నచ్చని అంటే చాలా ఉంటాయి కదా. ఇప్పుడు వరకు అందరూ నాలో ఓన్లీ నచ్చినవే ఉన్నాయి, నచ్చనివి లేవని చెప్పారు మా బ్లాగ్లో. నాకు ఐశ్వర్య గారు బాగా నచ్చింది ఏంటంటే నచ్చిందా? నచ్చనిది నచ్చనిది అదే కదా కావాలి నీకు. నచ్చనిది. నచ్చనిది ఏంటంటే ఫస్ట్ నచ్చింది చెప్పు. లేదంటే నచ్చి అంటే నా దగ్గర లిస్ట్ తక్కువ ఉన్నాయి, నచ్చని అంటే కొంచెం పెద్దగా ఉన్నాయి. ఓకే, నచ్చనివి చెప్పు. అస్సలు ఫస్ట్ నచ్చింది ఇంటర్వ్యూ ఉంది, టీవీ వాళ్ళు ఉన్నారు, డిజిటల్ థియేటర్ వాళ్ళు ఉన్నారు. ఓకే, సో మీరు రెడీ అయిపోతే పంపిస్తారు. టైం పడుతుంది యాక్చువల్లీ. డ్రెస్ వేసుకున్నాక మీరు ఎప్పుడు నేను కాస్ట్యూమ్స్ కవిత తొందరగా పంపించాలి. మనం సపరేట్గా పర్సనల్గా మాట్లాడుతున్నాం. సో కళ్ళు తెరకు నా బ్లాగ్స్లో ఏంటి అంటే ఏదైనా సరే నో ఫిల్టర్స్ అనమాట. సో నా లైఫ్ స్టైల్ ఏం జరుగుతుంది, నేను ఏం చేస్తున్నాను చూపిస్తున్నా. సో యూ కెన్ టాక్. మా బ్యూటిఫుల్స్ ఎప్పుడు ఎలా ఉన్నా నేను సపోర్ట్ చేసుకుంటాను. అది తలిపేసేదా కొంచెం సౌండ్. కళ్ళు మూసుకుని ఎలా
కళ్ళు మూసుకుంటే ఇట్లానే ఉంటా. ఇట్లా మాత్రం తాగద్దు, అలా స్ప్రే చేస్తాను. ఫుల్ డే డ్రెస్ కదా. కొత్త ఫ్లేవర్ ఎలా ఉంది? స్ప్రే కొట్టాడా? యా, ఇంకా దీనిలో పడలేదు, చేయడం పెట్టేసాను నేను. మా ఇష్యూ కొరియన్ అమ్మాయిలా ఉంది. కొరియన్స్ కి కర్లీ హెయిర్ ఉండదు, నాలా సిల్కీ హెయిర్ ఉంటుంది. సిల్కీ హెయిర్ ఉంటుంది. నైజీరియన్స్ లాగా ఉంది. యా, ఐ మీన్ నైజీరియన్. కన్ఫ్యూజ్ అయ్యి కొరియన్ అని చెప్పాను. ఐ డోంట్ మైండ్. సో మా ఇష్యూ నాకు ఎలా కనిపిస్తుంది తెలుసా? మా ఇష్యూ కొరియన్ సిరీస్ ఎక్కువ కనిపిస్తుంది. ఐషు కొరియన్ సిరీస్ ఎక్కువ చూస్తుంది కాబట్టి కొరియన్ బట్టలు కొని పెడదాం అనుకుంటున్నా. మొన్న ఏదో రీల్ పంపించో ఆ స్టోర్కి వెళ్తున్నావా? మంచి బట్టలు కొను. మొన్న హైదరాబాద్ ఏదో కొత్తది స్టార్ట్ అయిందని చెప్పి ఒక రీల్ పంపించింది. కొరియన్ స్టార్, కొరియన్ అవుట్ఫిట్. ఆగండి, వాడు పై నుంచి కొడతాడు, నువ్వు ముందు నుంచి పట్టుకో. మళ్ళీ తాగు, నీకు గ్యాప్ ఇస్తా, ఇది ఆరే వరకు. డిఫరెంట్ ఫ్లవర్స్. చల్లగా అవుతుంది, డిఫరెంట్ ఫ్లేవర్స్ అంట. ఇదేం ఫ్లేవర్? పట్టుకో. ఇలా లావెండర్ అనుకుంటా. అర్బన్ డికే ఫ్లేవర్. నేనా? కానీ ఆ కాస్ట్యూమ్కి ఏమండి చాలా అందంగా ఉన్నామని చెప్పారు. ఓకే, నా గురించి చెడ్డవి బోల్డ్ ఉన్నాయి, లిస్ట్ అని చెప్పావు కదా, చెడ్డవి కదా మీకు నచ్చండి. యా, ఫస్ట్ సో ఓకే, ఫస్ట్ ఐషు దగ్గర అస్సలు నచ్చింది ఏంటి అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మన అనుకునే వాళ్ళని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఫోన్ చేసి బాగున్నారా అని అడగాలి. అది అక్కల్ని చెల్లెల్ని అయితే తప్పకుండా అడగాలి. అండ్ రెండోది అయితే చాలా పెద్ద సీక్రెట్, బట్ ఇవాళ రివీల్ చేస్తా. ఏంటి అంటే దయచేసి బట్టలు ఉతికితే దాన్ని మడతపెట్టి కబోర్డ్లో పెట్టుకోండి. అంటే మమ్మీ ఉంటే బేసిక్గా పెడుతుంది, మమ్మీ లేదు అంటే నేను షూట్స్కి వెళ్తూ ఉంటాను కానీ పెట్టుకుంటే చాలా నీట్గా పెట్టుకుంటా. చెప్పు. యా, పెట్టుకుంటే చాలా నీట్గా పెట్టుకుంటుంది, కానీ పెట్టుకోవాలని మా ఇష్యూ ఎప్పుడు టైం ఉండాలి, అసలు అనుకోదు. టైం ఉండాలి. లేదు, మా ఇష్యూ అనుకోదు కూడా, అనుకుంటే చేస్తాను. అనుకుంటే చేస్తా. అదే నేను కూడా అదే చెప్పాను, అనుకుంటే చేస్తుంది కానీ అనుకోదు అని. చాలా పెద్ద సీక్రెట్ చెప్పాను కదా. మొన్నే చేశాను కూడా వ్లాగ్, అది ఇంకా రిలీజ్ కాలేదు. కింద కమెంట్స్ లో ఐషు బట్టలు మడత పెట్టే వీడియో కావాలని అడగండి. ఎవరైనా బట్ట పెట్టి నెక్స్ట్ వ్లాగ్ అదే. ఓకే, సో అంటే ఆర్గనైజింగ్, హౌస్ ఆర్గనైజింగ్ వీడియో కావాలని అడగండి ప్లీజ్. అట్లా అన్న ఆ పుణ్యంతో మా ఇల్లు క్లీన్ అవుతుంది. సో ఎంత పెద్ద టాప్ సీక్రెట్ చెప్పాను. యా, సో ఇవి నాలుగు నచ్చినవి చెప్పి ఇప్పుడు ఒకటైనా. నచ్చినవి అంటే ప్రపంచంలో ఎక్కడున్నా నా బర్త్డేకి మిస్ అవ్వకుండా ఎక్కడున్నా నాకే సర్ప్రైజ్గా వచ్చి, అంటే నేను హైదరాబాద్లో ఉన్నా, ఒకవేళ ఏంటి స్పేస్కి వెళ్ళినా కూడా బుక్ చేసుకుని వస్తుందేమో. మొన్న బర్త్డేకి ఎక్కడున్నా చెప్పు, చెప్పు. మొన్న బర్త్డేకి ఎక్కడున్నా ఫస్ట్ నేనేదో ఎంజాయ్ చేద్దామని గోవా వెళ్తే నాకు చెప్పకుండా నాకు సర్ప్రైజ్గా గోవా టికెట్ బుక్ చేసుకుని వచ్చింది. ఎంజాయ్ చేసేద్దామంటే. సో మా ఇష్ట దగ్గర నాకు బాగా నచ్చింది అదనమాట. అప్పుడప్పుడు ఇలా ఆలోచన చేస్తుంది, అది కూడా నచ్చుతుంది. నచ్చింది అది ఒక్కటే అండి, ఇంకా పెద్ద లిస్ట్ ఉన్నాయి నచ్చినాయి. ఇదే బేసిక్గా అక్కలని మమ్మీస్ అంటారు కదా, సెకండ్ మామ్స్. సో అమ్మ వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ అన్ని చెప్తారు కానీ మా మమ్మీ చెప్పదు. ఎందుకు అంటే స్వీట్, అమ్మ చాలా మంచిది. అస్సలు కాదు, ఎనహాడు ఒకటి రియాక్ట్ అవుతున్నాడు నువ్వు చెప్పేదానికి. ఓర్క్ అంతే, జస్ట్ యాక్టింగ్. బేసికల్లీ ఫస్ట్ అవుట్ఫిట్కి రెడీ అవ్వడానికే అంతసేపు పట్టింది, అంత కష్టపడ్డాను. వేసే వాళ్ళకంటే కూర్చునే వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టం ఉంటుంది తెలుసా మీకు? అంతేలే అండి, మేమేమో గంటలు గంటలు నిల్చొని నడువు నొప్పి వేసుకుంటూ వంగి మరి చేస్తే కూర్చునే వాళ్ళకి నొప్పి ఉంటుంది. బేసికల్లీ మా విన్నమ్మ చాలా బిజీ ఉండే. ఓకే, కలుసుకో.
కానీ నా కోసం మార్నింగ్ నేను ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా పిలిచి అజయ్నే పిలిచి అండ్ అప్పుడప్పుడు ఈమె స్పెషల్ ఎంట్రీస్ అనమాట ఈమె వచ్చేది. సో అలా స్పెషల్గా వచ్చినప్పుడు ఆమె ఫ్రీ టైంలో మేము పెట్టుకుంటాం అన్నమాట. సో సేమ్ డే ఇద్దరు పెట్టుకున్నాను చూసావా, అలా ఏమనుకుంటారు తెలుసు, దీనికి ఎంత డబ్బులు ఎక్కువైపోయింటే ఇద్దరు మేకప్ ఆర్టిస్టులు మార్చిందనుకుంటారు. ఫ్రీ, దిస్ ఇస్ ఫ్రీ 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 మనోళ్ళే కదా. నాకున్న దానిలో వర్స్ట్ క్లయింట్ ఇదే. అన్నయ్య రూమ్లోనా? నా రూమ్లోనా? ఎవరి రూమ్లో ఉంటాను నేను లాస్ట్ ఇయర్ అంట. ఎక్కడ రూమ్ నెంబర్? ఎక్కడ ఆపోజిటా? ఏది బాక్సెస్ లో ఉన్నాయి? బాక్స్ బ్లూవి. ఓకే రెడీ అవుతున్నా. రూమ్ నెంబర్ 2 నీ ఆపోజిట్ ఉంటాయి. డన్ రా బాయ్, త్వరగా బ్లాక్ చేస్తున్నా. అయ్యో ఇంకా కొంచెం ఇప్పుడు రికార్డ్ ఒకళ్ళేమో కిందకి ఆగరా లాస్ట్ పెట్టినవురా, తర్వాత నువ్వు అది ఆరిపోయేదాకా వెళ్ళేది కూర్చో. వాడేమో ముందు కిందకి వంగమంటాడు, నువ్వే పైకి లేపమంటావు తల. ఎలా కుదురుతుంది రెండు ఒకేసారి? నువ్వు పెట్టుకోరా. అయిపోయింది. సరిపోయారు ఇద్దరు. సైన్స్ కొట్టరా. ఏ స్ప్రేలు కొట్టద్దు, నా జుట్టుకి పాడైపోతుంది. అండ్ ప్రో టిప్ ఏంటి అంటే మీ జుట్లకి ఏ స్ప్రేలు కొట్టకండి. సైన్స్ స్ప్రే కొట్టరా. అయ్యో వద్దంటే వద్దు ప్లీజ్ ప్లీజ్ వద్దు, నాకు వద్దు వద్దమ్మా. అదే నా జుట్టు ఇప్పటికే చాలా ఊడిపోతుంది రా, ప్లీజ్ రా. ఈ మాత్రం ఉన్నది అంటారు కొన్ని జోలు. స్ప్రే ఏముంది అయితే జస్ట్ మా వీడియో కోసం ఒక స్ప్రే కొట్టుకోవచ్చు. కొట్టుకో ఒకసారి. నేను అస్సలు ఎలా చేయను తెలుసా, ఎంత దూరం నుంచి కొట్టరా, చాలా పడకుండా. చాలు 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 చాలు. నా ఈ మీద కూడా పడుతుంది రాని. కాదు డాక్టర్ చూడమన్నట్టు డాక్టర్ కూడా అంతే పై చూడు వాళ్ళు కదా చెప్పాలి నా మీద కంప్లైంట్. నా డ్రెస్ కి మ్యాచ్ అయ్యేది పెట్టండి. డ్రెస్ మ్యాచ్ గోల్డ్ ఉంది అదే, అంటే నేను పెట్టుకునే యాక్సెసరీస్ కూడా డ్రెస్కి హెవీ వద్దు, సింపుల్గా. ఇప్పుడైనా క్యాట్ అయ్యి యా ప్లీజ్. సో దిస్ ఈస్ మై ఫైనల్ లుక్. లేదండి ఇక్కడ ఉందా వీడియో? ఇంకా ఉండేదా? ఎక్కడ చైనీస్ క్యాట్ అయి కావాలంట. అవును, నాకు ఈ వింగ్ పెట్టింది, నాకు ఈ వింగ్ వద్దు, ఈ వింగ్ నేను కూడా పెట్టుకోగలను. సో నువ్వు వచ్చావు కాబట్టి కొంచెం స్పెషల్గా చేయండి. క్యాట్ అయి పెట్టించిన విల్ సీ ది డిఫరెన్స్. ఒకదానికి పెట్టు, బాగాలేకపోతే నేను చంపేసిద్దాను టెన్షన్. ఆబ్వియస్లీ బాగుంటుంది కదా, నీకు పిలిచండి. బాగా రెడీ చేస్తానే పిలిచాను కదా. ఏ నైస్ ఇయర్ రింగ్స్, డైమండ్దా? ఎప్పుడైనా చెల్లికి డైమండ్ కాదే కాదా? అబ్బా సడన్ గా కరెంట్ పోయింది. ఇప్పుడు వరకు కరెంట్ ఉంది, నేను రెడీ అయ్యాకే కరెంట్ ఎందుకు పోయిందో తెలుసా? దేవుడు కూడా అనుకున్నాడు కరెంట్ ఎందుకు వేస్ట్ చేయడం, ఇంత లైటింగ్ ఉండంగా, ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి ఉండంగా అని చెప్పి కరెంట్ తీసాడు. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. కరెంట్ కూడా వచ్చింది, ఎందుకంటే నేను ఫొటోస్ దిగాలి కాబట్టి. దేవుడు ఎప్పుడు ఆ శివయ్య నాతోనే ఉంటారు. వాట్ ఎవర్ ఐ విష్ అవి జరిగిపోతే, అలాగే మీరు కూడా ఏదైతే విషెస్ అనుకుంటున్నారో
అవన్నీ జరగాలని నేను ప్రే చేస్తున్నా. ఎస్, సెకండ్ అవుట్ఫిట్ వేసేసుకున్నాను, రెడీ కూడా అయిపోయాను. సో హాయ్ బ్యూటిఫుల్స్, ఇప్పుడే లంచ్ అయిపోయింది. లంచ్ చేశాను కానీ చూపించడానికి టైం లేదు. అండ్ యూనో ఏమేమి ఉన్నాయి, నేను ఏమేమి బాక్స్ తెచ్చుకున్నాను అని చెప్పి. సో ఇప్పుడు మీ అందరికి ఒక స్పెషల్ గెస్ట్ని పరిచయం చేస్తాను. ఆల్రెడీ నా ముందు బ్లాగ్లో కూడా చూశారు. అండ్ మేము కలుసుకోబోతున్నాం అని చెప్పాం కానీ కలుసుకున్నాం లేదు మీకు తెలియదు కాబట్టి టాయింగ్ ఏంట్రా నోరు తెచ్చుకో కూర్చున్నా. అది కాదురా, నీ లంచ్ బాక్స్లో ఏముందో చెప్తున్నావా? అరే యు నో వాట్, నా బ్యాగ్లో నేను ఏ అవుట్ఫిట్ పెట్టుకున్నాను, నా మేకప్ పౌచ్లో ఏముంది, నా బ్యాగ్లో ఏముంది, నా కార్లో ఏముంది, నా ఇంట్లో ఏముంది, అండ్ ఆల్సో నా క్యారేజ్ బాక్స్లో నేను ఏం ఫుడ్ పెట్టుకున్నాను, నేను గుడ్డు పెట్టుకున్నాను, పొటాటో ఫ్రై పెట్టుకున్నాను, ఎవ్రీథింగ్, నో ఫిల్టర్స్. నా ఛానల్లో అన్నీ నా లైఫ్ స్టైల్, నా ప్రొఫెషన్, నా పర్సనల్ అంతా అట్లా పెట్టేశాను అనమాట. ఎందుకు అంటే వాళ్ళే ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు. సో వాళ్ళకి నేను పర్సనల్గా తెలియదు కాబట్టి ఎవ్రీథింగ్ చూపిస్తున్నాను. నా షూట్లో ఎలా ఉంటాను, నేను ఎలా బిహేవ్ చేస్తాను. పద్ధతిగా అయితే కూర్చోను, ఇట్లానే కూర్చుంటా చైర్లో కూడా. ఏంట్రా కళ్ళజోడిది తీసి మాట్లాడు. బేసిక్గా మేము ఇద్దరం చాలా ప్రేమగా ఉంటాం అనమాట, కానీ ఇక్కడికి వచ్చి కొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. అవునా, నువ్వు కల్చర్ పెట్టుకుంటే నాకు వామిట్ వస్తుంది. కాదు కదా, ఇవే చేయాలి. ప్లీజ్ కళ్ళద్దాలు దీవా, నార్మల్గానే చూడలేము, మళ్ళీ కళ్ళద్దాలు ఎందుకు? నా అందానికేరా, నా అందానికి నీ అందానికా మందమైంది. ఇలా ఇలా కొట్టుకోవాలన్నమాట. చాలా కష్టం, రావట్లే నాకు. నిన్న ఏమైనా అన్నాలంటే ఇప్పుడు మందో అన్నానా, అరే నేను మందో అనేది లోపల ఫీల్ అవుతున్నా అనమాట. అరే నిజంగా నేను హ్యాపీ కాదురా, నేను వాడిని ఏం అనలేను ఫర్ ష్యూర్. చూసాను ఏ అన్నాను చూసాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఎందుకంటే నాకు అన్నయ్యలు అంటే చాలా ఇష్టం, వాడికి తెలిసి చెప్పాను నేను స్టార్టింగ్లోనే. నేను చాలా ఇష్టం అనమాట అన్నయ్యలు అంటే. ఎందుకంటే నాకు తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు అంటే కూడా ప్రాణం, బట్ అన్నయ్య లేడే అనే ఇష్టం ఉండిపోయింది. సో ఆ లోటుని తీరుస్తూ ఉంటారనమాట. సో అన్నయ్య చెప్పేయండి విశేషాలు. ఎందుకు యూట్యూబ్ మానేసావు నువ్వు? ఇప్పుడు ఎందుకు రాది అవసరమా? కావాలి. వై యూ స్టాప్ డూయింగ్ యూట్యూబ్? ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా నువ్వు, చెప్పన్నయ్య. అదేం లేదు, యూట్యూబ్ చేయాల్సినంత చేశాను. మూవీస్ చేస్తున్నాను, మూవీస్ లో ఆఫర్స్ వస్తున్నాయి, సో దాంట్లో కొంచెం బిజీగా ఉన్నా. అది అందుకే ఇంకా వరుసగా ఇప్పుడు ఒక బ్రహ్మానందం, ఒక సునీల్, ఒక వెన్నెల కిషోర్, తర్వాత బబ్లు మాయా. విష్ యూ ఆల్ ది బెస్ట్. మా వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. నువ్వు థియేటర్స్లోకి రా, ఓటీటీలోకి రా, టీవీలోకి రా, యూట్యూబ్లోకి రా, ఎక్కడికి రా చేస్తారు ఆల్రెడీ. అంతే, యా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే మా జీవిత లక్ష్యంగా పెట్టుకుని. ఎస్, ఫోన్ అయినా మాకు ఇన్స్టాగ్రామ్ అయినా ఓకే, అంతే అదే కదా. అరే అండ్ ప్లీజ్ డూ ఫాలో, చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. బబ్లు చీ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్. నాకు ఫస్ట్ నుంచి అన్నయ్య అని పిలవడం అలవాటు అయిపోయి వాడి పేర్లు ఏముంటాయో కూడా నాకు తెలీదు అన్నిట్లో. ఇది అయితే తెలుసు, యూట్యూబ్ బబ్లు మాయా అని ఉండేది. మేమిద్దరం కలిసి సిరీస్ కూడా చేసాము, ఎన్ని వీడియోస్లో చెప్పాము అది. స్టిల్ ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు, లార్డ్ ఆఫ్ ఫన్. తిడుతున్నా అనుకోవద్దు, ఇట్స్ వెబ్ సిరీస్ పేరు, కానీ చాలా బాగుంటుంది, చాలా ఎమోషనల్ ఉంటుంది. మొత్తం ఒక రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది అనమాట ఆ వెబ్ సిరీస్. మొత్తం లవ్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, రొమాన్స్ ఉంటుంది, అండ్ మా అన్న చెల్లెలు బాండింగ్ ఉంటుంది. అదైతే బ్యూటిఫుల్ ఉంటుంది. అలా చాలా బాగుంటుంది అనమాట. అరే దాని తర్వాత ఎప్పుడు నాతో చేయాలనిపించలేదు నీకు? ఇది ఓవర్ యాక్షన్. ఫోన్ చేసి అడగాలి కదా డేట్స్ కావాలంటే. చెప్పు ఎందుకు చేయలేదు నాతో? ఎందుకు చేయలేదు కరెక్ట్గా చెప్తావా, లేదంటే ర్యాపిడ్ ఫైర్ లాంటి క్వశ్చన్స్ అడగమంటావా? సరే, ఇప్పుడున్న వాళ్ళలో ఏ వదిన నచ్చింది షోలో?
ఏ వదిన అసలు వదిలిన లేరు అక్కడ. అసలు వదిన లేరా? అందరు సిస్టర్స్ సిగ్గుండాలి తెలుసా. అందరూ సిస్టర్సే అందరూ. సో మా షోలో మంచి హాట్ బ్యూటిఫుల్ క్యూట్ లవ్లీ చాలా క్వాలిటీస్ ఉన్న గర్ల్స్ అంతా ఉన్నారనమాట. సో వాళ్ళల్లో వదిన లేరు అన్నట్టు చూసారా, వీడి కళ్ళు లేవు నిజంగానే. ఏమో సార్ నాకు కనబడదు. అందుకే అద్దాలు తీసి చూడమన్నా. యాక్చువల్లీ అక్కడ ఉన్న అందరూ నాకన్నా పెద్దలు. ఇది పాయింట్. ఉన్న ఒక్క చెల్లి చిన్నది కూడా చెల్లి అయిపోయింది. సో ఇంకెవరు లేరు అక్కడ. యా బట్ ఇట్ వాస్ ఫన్ కదా ఇద్దరం కలిసి వర్క్ చేయడం. చాలా చాలా చాలా. ఇందాక తమన్నాతో మంచిగా డాన్స్ చేశాడు. స్వింగ్జరా మామూలు రాలేదు. చాలా బాగుంది. నా ఎంట్రీ కూడా బాగా వచ్చింది వీడియో. నువ్వు చూడలేదు కదా, సాకేతను సత్య చూశారు నా ఎంట్రీ వీడియో. ఎంట్రీ తీస్తారు ఇక్కడ. నా ఎంట్రీ నిన్న అయిపోయింది కదా, డాన్స్ రా. నిన్న కాదు ఈరోజు. ఈరోజు అయిపోయింది కదా. మర్చిపోయావా? రాత్రి అయ్యేసరికి మొత్తం ఇలానే నేను వ్లాగ్స్ చేస్తూ ఉంటా, మీకు తెలియకుండా కెమెరాస్ పెడుతుంటా. అప్పుడప్పుడు ఇలా క్యారవాన్స్లో కూడా రూమ్స్లో కూడా తెలియకుండా ఎక్కడో చోట కెమెరా పెడతాను. భయం వేస్తుంది. ఇంత టీషర్ట్ మార్చుకోవడానికి లోపలికి ఎక్కడ వీడియో టీషర్ట్ తెలియట్లేదు. లేదు అలాంటి చోట్ల పెట్టను, వాష్రూమ్లో పెట్టను. చాలా ముందు పెడతావా? యా సో మంచి కంటెంట్ కోసం. బిగ్ బాస్ కదా ఇది, మినీ బిగ్ బాస్. బిగ్ బాస్ కన్నా భయం వేస్తుంది. బిగ్ బాస్ అంటే నీకు చెప్పి అట్లీస్ట్ కెమెరాలు ఎట్టి తిరుగుతున్నాయని చూసుకుంటావు. నా కెమెరా ఎక్కడ ఉందో నీకు తెలియదు అనమాట. సో కంటెంట్ కోసం మేము కెమెరాస్ కూడా పెడతాము. సరే ఓకే యాజ్ యూజువల్ చెప్పేచ్చు కదా. డూ సబ్స్క్రైబ్ మీ ఐషు ముచ్చట్లు. డూ సబ్స్క్రైబ్ మీ ఐషు ముచ్చట్లో. గోరని ముచ్చట్లు అవుతుంది కూర్చొని అలాగనా. థ్యాంక్ యూ. రోహిణి అత్త కెన్ ఐ కమ్? కెమెరా. సో నేను వ్లాగ్ చేస్తున్నా మన ఫస్ట్ లాంచ్ ఎపిసోడ్ కోసం. అందరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నా ఎవరెవరు ఉన్నారని. చెప్పాను కదా ఫన్ లవ్లీ క్యూట్ బ్యూటిఫుల్ అన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలు అని. హలో ఫస్ట్ అమ్మాయి దానిలో కేబీకేజీలో ఫస్ట్ కిలాడి గర్ల్. మామూలుగా ఉండదు. ఎస్ ఆల్రెడీ డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఫుల్ రచ్చ చేసింది అక్క. మధ్య మధ్యలో 3 సార్లు ఆగి మరి లేదు బట్ చాలా బ్యూటిఫుల్ గా చేసింది. ఇప్పుడు వచ్చిన గర్ల్స్ బాయ్స్ అందరూ చాలా యాక్టివ్ గా చాలా బాగా ఉన్నారు. సో తప్పకుండా కేబీకేజీ చూస్తూ ఉండండి. సీజన్ 2 సక్సెస్ చేయండి. ఐ లవ్ యూ ఆల్. అండ్ ఐశ్వర్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ చూస్తూ ఉండండి. మీ ఐషు ముచ్చట్లు అదే ఐశ్వర్య ఛానల్. సో తప్పకుండా మీ ఐషు ముచ్చట్లు వీడియోస్ని రోజు చూస్తూ ఉండండి. మంచి మంచి ఎంటర్టైనింగ్ వీడియోస్తో తను మీ ముందుకు వచ్చేస్తుంది. ఓకే క్యూట్ హాయ్ మో. సో హాయ్ మో ఏదో ఒకటి నువ్వే చెప్పాలి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? చెప్పు. ఇది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ప్రమోషన్ కాదు. అన్సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ ఐషు ముచ్చట్లు. మీ ఐసు సొల్లు ముచ్చట్లు. సారీ మీ ఐసు ముచ్చట్లు. సొల్లే ఉంటుంది కదా బాబు వ్లాగ్స్లో సగం. బట్ కానీ అలా చేయటం కూడా చాలా గుర్తుందా నీ ఫస్ట్ పాపం నాకు ఒక మంచి వ్లాగ్ చేసి పెట్టింది నా యూట్యూబ్ ఛానల్కి. సో మై ఫ్రెండ్ ఐషు ఆల్ ద వెరీ బెస్ట్. ఫస్ట్ మిలియన్ వచ్చిందిరా. ఫస్ట్ మిలియన్ అంత ముందు వచ్చింది కానీ అది కాదు ఒక రోజులో వచ్చింది అదే కదా. సో మీ ఐషు ముచ్చట్లు. సో మా ఐషు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. అంతే. సో ఇప్పుడు వరకు మీరు టీవీలో ఎంతైతే మా ఐషుని సపోర్ట్ చేశారో అంతకన్నా ఎక్కువ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఎందుకంటే షీ ఎ గుడ్ గర్ల్, మంచి అమ్మాయి, అందమైన అమ్మాయి. అది సో మా కిరాక్ గర్ల్స్లో ఒక వన్ ఆఫ్ ద కిరాక్ లేడీ. సారీ కిలాడి అంటే మీ కిరాక్ బాయ్స్ చెప్పుకుని కిరాక్ వచ్చేసింది. అలా కిలాడి లేడీలో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ లేడీ నాకు తెలిసి. ఒక 8 మంది ఉన్నారా మీరు? 8 మంది పని పాట లేకుండా ఉన్నారు. వీళ్ళు కూడా 8 మంది అబ్బాయిలు చాలా పనిమంతులు. ఎంత బిజీ అంటే అమ్మాయిలకు సైట్ వేయడంలో. ఈ సైట్ చేసే వాళ్ళు 8 మంది ఎవరు ఉన్నారో ఈ వ్లాగ్ చూసి కింద కామెంట్ చేయండి అబ్బా. మీరు 8 మందిని చూపించింది కదా. సర్లే రోహిణి అక్క అయిపోయింది. రోహిణి అక్క ఇందాకే చెప్పావు బాగుంటది. రోహిణి అక్క మా అక్క, ఇది బొక్క
ఉన్నట్లే లేదు వేస్ట్. ఇంకెవరున్నారు? వేస్ట్ అంటే ఫ్రెండ్స్ అని చెప్పు. ఫ్రెండ్స్ కి లైన్ వేయలేం కాబట్టి లైన్ వేసిన దండగే బాబు కాబట్టి ఇంకెవరున్నారు మీ గర్ల్స్ లో? తేజస్వి మడివాడ తను కొంచెం మనకి తెలియదు అంటే కొంచెం నేను పద్ధతిగా ఉంటా కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు. నెక్స్ట్ శ్రీ సత్య, హమీద, దేవ్ జానీ, సుష్మిత అనాలా ఏమనాలా అయ్యో. బట్ ఈ ఆరుగురు సూపర్ మంచి కంటెస్టెంట్స్ ఉన్నారు. వీళ్ళిద్దరు ఇంకా మంచి కంటెస్టెంట్స్. ఇమ్ము కూడా మంచి కంటెంట్ తో వస్తాడు, ఎందుకంటే ఆల్రెడీ రైటర్ కూడా కాబట్టి మీకు మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు అనమాట అని మేమైతే అనేసుకున్నాము. నువ్వు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తావు అని. మీరు అనేసుకుంటామే, ఇక్కడ చేసేసుకునేది ఏం లేదు. సో ఎనీవేస్ ఏరయ్యో సో టాలెంటెడ్. చూసా ఎన్ని బొక్కలు ఎన్ని సొల్లు అని ఏమిటండి మీరు మాట్లాడేది? చెప్పినా నేను వాడిని పొగిడాను వాడి టాలెంట్ ని. లేదు మా ఐషు కూడా చాలా టాలెంటెడ్, చాలా డౌన్ టు ఎర్త్, చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చింది. నాకు ఐషు విషయంలో అదే బాగా నచ్చింది. చాలా అంటే రిలాక్స్ అయిపోదు, అమ్మో నాకు పేరు వచ్చేసింది కదా ఇంకా ఏదో చేయాలని చేస్తూనే ఉంటుంది. సో తప్పకుండా మీ ఐషు ముచ్చట్లు యూట్యూబ్ వీడియోస్ చూడండి. ఇప్పుడు మేము రీల్ చేసుకుంటున్నాము ప్లీజ్. ఓకే. సో మీ ఐషు ముచ్చట్లని తప్పకుండా చూడండి. రోజు ఐషు చెప్పే ముచ్చట్లు విని హ్యాపీగా ఫీల్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక గంట కొట్టండి, గంట కాదు 2 గంటలు కొట్టండి నచ్చకపోతే. సో ఎనీవేస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్. బాయ్.